ఆచార్య చాణక్యుడు గుణవంతుడైన కుమారుడు కొరకు ఈ విధిగా చెప్తున్నాడు. ఎంతమంది పిల్లలున్నా ఉపయోగం ఏమిటి? గుణవంతుడైన ఒక్క కొడుకు ఉంటే వాళ్ళ వంశానికి మొత్తం పేరు తెస్తాడు, అలాగే దేశానికి పేరు తెస్తాడు. 100 మంది కౌరవులు వల్ల ఆ వంశానికి పేరు రాలేదు, సరిగదా అప్రతిష్ట పాలయ్యారు. అలాగే ఎవరైనా మంచి సద్గురుడైన ఒక్కడు ఉంటే ఆ వంశానికి మొత్తం పేరు వస్తుంది. అదేవిధంగా ఒక వనములో, ఒక తోటలో ఒక సువాసన వెదజల్లు ఒక్క చెట్టు ఉన్న ఆ తోట మొత్తానికి, ఆ వనం మొత్తానికి చక్కని సువాసన వస్తుంది. ఎన్ని చెట్టున్నా ఉపయోగం లేదు, ఒక్క చెట్టు ఉంటే చాలు. అదేవిధంగా ఒక్క సుపుత్రుడు మంచి సగుణశీలి అయిన ఒక్క కుమారుడు చాలు, మొత్తం ఒక 3-4 తరాల వారికి పేరు తెస్తాడని ఆచార్య చాణక్యుడు చెప్పుచున్నాడు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.